ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ యమదొంగ. మేము పగ సంవత్సరం ఇప్పించిన మనవుడు మా పీఠమునికి ఎసరు పెట్టుడయ్యా. ఒరే మానవ, మతి తప్పినదా మదవెక్కినదా? ధర్మాసం సృష్టించడుగా తెలియని నీవు దాన్ని అధిష్ఠించుడయ్యా. ఎంత ఉన్మాదము, ఎంత అహంకారము, ఎంత కండకావరము! తుచ్చమానవు, డబ్బుకి చావు, జబ్బుకి చావు, అప్పుకి చావు, తప్పుకి చావు, చచ్చాను రా దేవుడా అని నిత్యం ముత్తుకునే మీరెక్కడ? మీ జననమలో మునివేలతో నిర్ణయించు నీవెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి ఒకటిగా అసంభవం వృధా ప్రయత్నము అని యమదండనకు సిద్ధము కమ్ము. తల వంచి ముక్కడికరా మీ నీచ మానవ జాతికి. యమా! ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైదరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములు మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారేమని సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గట్టి పుచ్చగా నుంచి ప్రాణహరుడైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చెయ్యుటయా? ఎంత అవివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు నారుడు అదమునకించే భావాన్ని కూకడ వేలతో సైతం ప్రకటించి వేసదా. మొక్కలు పొందే ముక్కోడి దేవతలు, దిక్కులేని అష్టదిప్పాలకులు, మనుగులనిచ్చే పంచభూతంలో సైతం జయవానుడు అని రక్షించే విధంగా ఈ సింహాసన అధిష్ఠించదా. స్వర్ణ మన్వి రక్త గజాల అంకృతమైన ఈ సభా మందిరమున హక్కుంటే సేవాదక్ష పరివార సమూహ మాధ్యమున భూతల పరిరక్షణ ధర్మమైన ఈ రౌరవమున సర్వదా సతదా సహస్రదా పాప పంకలమైన కుల మత జాతి కోపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్ సార్? సో ఇప్పుడు మీకు 1 minute 30 వాయిసెస్ చేస్తున్నా అండి. అది పెక్యులర్ డైరెక్ట్ సమరసింహ